73వ రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామ పంచాయతీలకు ఎలా అయితే రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించారో 74వ రాజ్యాంగ సవరణ ద్వారా మున్సిపాలిటీలకు అలాగే రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించారు. మనకు రాష్ట్రము ఇంపీరియో ఇన్ ఇంపీరియా అని చెప్పేసి ఏదైతే పిలువబడేటువంటి వ్యవస్థ ఉందో, మరి గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం రాజ్యాంగము 73వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించినట్టు, పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసము మనకు ఈ యొక్క 74వ రాజ్యాంగ సవరణ ద్వారా, ఏ రాజ్యాంగ సవరణ ద్వారా 74వ రాజ్యాంగ సవరణ ద్వారా మున్సిపాలిటీలకు, నగర పాలక సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించారు. సో మరి 74వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని ఏ సంవత్సరంలో చేశారంటే 1992 అనే చెప్పాలి. డైరెక్ట్గా నేరుగా కనుక మనకు ప్రశ్న అడిగితే 74వ రాజ్యాంగ సవరణ చట్టం చేసిన సంవత్సరం ఏది అని అంటే ఏం చెప్పాలి? 1992 అని చెప్పాలి. 73వ రాజ్యాంగ సవరణ చట్టం చేసిన సంవత్సరం ఏదన్నా 1992 అనే చెప్పాలి. ఈ 74వ రాజ్యాంగ సవరణకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించినటువంటి, అంటే 74వ రాజ్యాంగ సవరణ ఎవరి కాలంలో రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించబడిందంటే పివి నరసింహారావు కాలంలో. ఎవరి కాలంలో? పివి నరసింహారావు కాలంలో ఈ 74వ రాజ్యాంగ సవరణకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించాడు. అయితే దీనికి ప్రయత్నం చేసింది ఆద్యుడు రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ గారు మొట్టమొదట 65వ రాజ్యాంగ సవరణ బిల్లు మున్సిపాలిటీలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించడానికి ప్రయత్నం చేసినప్పటికీ అది పార్లమెంటు ఆమోదించకపోవడం వల్ల 65వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. ఓకేనా? 64 గ్రామ పంచాయతీలకు, 65 మున్సిపాలిటీలకు, ఈ రెండు మనకు లోక్సభ ఆమోదించిన, రాజ్యసభ తిరస్కరించడం జరిగింది. సో దాంతో స్థానిక సంస్థలకు మహాత్మా గాంధీ గారు కన్నటువంటి కలల్ని నెరవేర్చడం కోసము రాజీవ్ గాంధీ ప్రయత్నం చేసినప్పటికీ పివి నరసింహారావు కాలంలో ఇది సఫలీకృతం కావడం జరిగింది. మరి ఈ 74వ రాజ్యాంగ సవరణ ద్వారా మున్సిపాలిటీలకు, నగరపాలక సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించిన భారత ప్రధానమంత్రి పివి నరసింహారావు మరి ఈ 74వ రాజ్యాంగ సవరణ బిల్లును భారత పార్లమెంటులో ఏ రోజు ప్రవేశపెట్టారంటే 1991 సెప్టెంబర్ 16 నాడు భారత పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. 74వ రాజ్యాంగ సవరణ బిల్లును భారత పార్లమెంటులో ప్రవేశపెట్టినటువంటి సంవత్సరం ఏది అంటే ఏం చెప్పాలి? 1991 సెప్టెంబర్ 16 నాడు పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఓకే. సో మరి 1991 సెప్టెంబర్ 16 నాడు పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత 1992 డిసెంబర్ 22 నాడు, ఏ రోజు? 1992 డిసెంబర్ 22 నాడు భారత పార్లమెంట్ ఆమోదించింది. 74వ రాజ్యాంగ సవరణ బిల్లును భారత పార్లమెంట్ ఏ రోజు ఆమోదించింది? 1992 డిసెంబర్ 22 నాడు ఆమోదించడం జరిగింది. ఓకే. ఆ తర్వాత 1993, ఈ డేట్లు ఇంపార్టెంట్ అమ్మ, చాలా ఇంపార్టెంట్. మీకు ఫస్టే ఒక ప్రశ్న ఇటువంటి డేట్ల మీద అడుగుతుంటాడు. 1993 ఏప్రిల్ 20 నాడు, 1993 ఏప్రిల్ 20 నాడు ఈ 74వ రాజ్యాంగ సవరణ బిల్లును రాష్ట్రపతి ఆమోదించాడు. ఏ రోజు? 1993 ఏప్రిల్ 20వ తారీఖు నాడు భారత రాష్ట్రపతి 74వ రాజ్యాంగ సవరణ బిల్లును రాష్ట్రపతి ఆమోదించాడు. ఓకేనా? సో 1993 ఏప్రిల్ 20 నాడు భారత రాష్ట్రపతి 74వ రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించాడు. అయితే
మనకు ఈ 74వ రాజ్యాంగ సవరణ బిల్లు 74వ రాజ్యాంగ సవరణ బిల్లును మనకు 1993 జూన్ 1 నుండి గమనించాలి. ఇక్కడ 1993 జూన్ 1 నుండి అమల్లోకి వచ్చింది. 74 రాజ్యాంగ సవరణ బిల్లు ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది? 1993 జూన్ 1 నుండి అమలులోకి వచ్చిందని చెప్పేసి చెప్పుకోవాలి. ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది? 1993 జూన్ 1 నుండి అమల్లోకి వచ్చింది. అయితే ఈ 74వ రాజ్యాంగ సవరణకు అనుగుణంగా మన మున్సిపాలిటీ చట్టం అనేది మనకు ఆంధ్రప్రదేశ్, ఏపీ, తెలంగాణ కలిసి ఉన్నప్పుడు ఉంది. అయితే 74వ రాజ్యాంగ సవరణ చట్టం చేయడానికంటే ముందే మనకు 1965 ఫిబ్రవరి 17 నాడు 1965 ఫిబ్రవరి 17 నాడు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ చట్టాన్ని చేశారండి. ఏపీ మున్సిపల్ యాక్ట్ ఎప్పుడు చేశారు? 1965 ఫిబ్రవరి 17 నాడు 74వ రాజ్యాంగ సవరణకు ముందే ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ చట్టాన్ని చేశారు. ఓకేనా? ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీ చట్టాన్ని 1965 ఫిబ్రవరి 17 నాడు చేయడం జరిగింది. ఓకే, అయితే ఈ 74వ రాజ్యాంగ సవరణకు అనుగుణంగా మళ్ళీ ఆ చట్టాన్ని కొనసాగిస్తూ ఆ చట్టంలో ఏదైతే మార్పులు చేశారో ఆ మార్పులకు అనుగుణంగా మనము మళ్ళీ నడుచుకోవడం జరిగింది. అలాగే మనకు ఇటీవల ఏపీ తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నూతన మున్సిపల్ చట్టాన్ని, ఓకే, తెలంగాణ నూతన మున్సిపల్ చట్టం అనేది 2019 జూలై 24 నుండి 2019 జూలై 24 నుండి తెలంగాణ మున్సిపల్ చట్టం అనేది అమల్లోకి వచ్చింది. ఓకే, ఎందుకంటే 74 రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మున్సిపాలిటీలకు సంబంధించి ఏవైతే నగరపాలక సంస్థలు ఉంటాయో అవి ఏర్పాటుకు సంబంధించి పేర్కొన్న తర్వాత ఆ రాష్ట్రాలు ఏం చేయాలంటే సపరేట్గా ప్రత్యేకంగా చట్టం చేసుకోవచ్చు. ఆ రాష్ట్ర శాసనసభ ఆమోదించి ఆ రాష్ట్రంలో 74వ రాజ్యాంగ సవరణ యొక్క మౌలిక భావనలు దెబ్బతినకుండా, గమనించాలి ఇక్కడ పాయింట్, 74వ రాజ్యాంగ సవరణ యొక్క ఆశయాల యొక్క మౌలిక భావనలు దెబ్బతినకుండా ఆ రాష్ట్రాలు చట్టాలు చేసుకోవచ్చు. ఆ మేరకు మనకు గతంలో 1965లో కొనసాగిన మున్సిపల్ చట్టాన్ని 74వ రాజ్యాంగ సవరణకు అనుగుణంగా మనము మళ్ళీ 1994లో అమలు చేస్తున్నట్టుగా ప్రకటించుకున్నాము. ఆ తర్వాత ఇటీవల 2019 జూలై 24 నుండి జూలై 17 నాడు తెలంగాణ శాసనసభ ఆమోదించి జూలై 24 నుండి 2019 జూలై 24 నుండి తెలంగాణ మున్సిపల్ చట్టం అనేది అమల్లోకి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ చట్టం 1965 ఫిబ్రవరి 17, తెలంగాణ మున్సిపల్ చట్టం 2019 జూలై 24 అని చెప్పేసి మనం చెప్పుకుంటాం. మరి ఓకేనా, ఇవి చాలా ఇంపార్టెంట్ డేట్లమ్మా. ఇవి డెఫినెట్గా మనకి ఎగ్జామ్లో అడుగుతుంటాడు. సో 91 సెప్టెంబర్ 16 నాడు పార్లమెంట్ ఆమోదము, 92 డిసెంబర్ 22 నాడు 91 సెప్టెంబర్ 16 నాడు పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. 92 డిసెంబర్ 22 నాడు పార్లమెంట్ ఆమోదం, 1993 ఏప్రిల్ 20 నాడు రాష్ట్రపతి ఆమోదము, 1993 జూన్ 1 నుండి అమల్లోకి వచ్చింది. ఈ అమల్లోకి వచ్చిన డేట్ చాలా ఇంపార్టెంట్ మీకు. ఓకేనా, సో ఏదైతే 1993 జూన్ 1 నుండి అమల్లోకి వచ్చిందో ఆ అమల్లోకి వచ్చినటువంటి ఈ ఓకేనా 1993 జూన్ 1 నుండి అమల్లోకి రావడం అనేది చాలా కీలకమైనటువంటి ఇంపార్టెంట్ డేట్. ఇవి మనకి ఎగ్జామ్లో అడుగుతుంటారు. ఓకే రైట్. ఇక మనకు 74వ రాజ్యాంగ సవరణ, 74వ రాజ్యాంగ సవరణకు అనుగుణంగా భారత రాజ్యాంగంలో 9 సబ్ క్లాస్ ఏ భాగంలో 9 సబ్ క్లాస్ ఏ పార్ట్లో భాగంలో 9
సబ్ క్లాస్ ఏ భాగంలో, ఆ తర్వాత 12వ షెడ్యూల్లో 11వ షెడ్యూల్ దేనికి సంబంధించింది? గ్రామ పంచాయతీలకు సంబంధించింది. 12వ షెడ్యూల్ వచ్చేసి మున్సిపాలిటీలకు సంబంధించింది. 12వ షెడ్యూల్లో ఓకే 243 ఆర్టికల్ 243 పి నుంచి ఓ వరకేమో గ్రామ పంచాయతీలు, ఓకేనా? పి నుంచి 243 పి ఆర్టికల్ నుండి 243 జెడ్-జీ ఆర్టికల్ వరకు. ఏ ఆర్టికల్ వరకు? 243 సబ్ క్లాస్ జెడ్-జీ ఆర్టికల్ వరకు మున్సిపాలిటీల గురించి వివరిస్తుంది. అంటే 18 ఆర్టికల్స్లో గ్రామ పంచాయతీలకు సంబంధించి 16 ఆర్టికల్స్, మున్సిపాలిటీలకు సంబంధించి 18 ఆర్టికల్స్లో మనకు వివరించడం జరుగుతుంది. ఓకే, సో మరి మనకి ఎగ్జామ్లో అడుగుతాడు మున్సిపాలిటీలకు సంబంధించి భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు అంటే 243 పి నుంచి 243 జెడ్-జీ వరకు 18 ఆర్టికల్స్లో పొందుపరచడం. ఎందుకంటే గతంలో గ్రామ పంచాయతీలో ఎన్ని ఆర్టికల్స్లో పొందుపరచారని అడిగాడు కాబట్టి భవిష్యత్తులో అడగడానికి ఆస్కారం ఉన్న క్వశ్చన్ ఏంటి? సో మున్సిపాలిటీలను ఎన్ని ఆర్టికల్స్లో పొందుపరిచారు అని చెప్పేసి అడగడానికి ఆస్కారం ఉంటుంది. ఓకేనా? మరి ఈ మున్సిపాలిటీలకు సంబంధించి మీకు మొట్టమొదట అడిగే ప్రశ్న ఏంటంటే, ఈ మధ్యకాలంలో అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్లో ఏమడిగాడంటే, జిల్లా ప్రణాళిక కమిటీని ఈ రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పాటు చేశారు అని అడిగాడు. అంటే 243 జెడ్-డీలో డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీ అని ఉంటుంది. ఒక జిల్లా స్థాయిలో ప్రణాళిక కమిటీకి జిల్లా పరిషత్ చైర్మన్ గారు అధ్యక్షుడిగా ఉండి ఆ 243 జెడ్-డి ప్రకారం డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీ ఏదైతే ఉంటుందో ఆ కమిటీకి అనేది ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారని ఎగ్జామ్లో అడిగాడు. 74వ రాజ్యాంగ సవరణ అని చెప్పాలి. ఫస్ట్ ఈ 74వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పాటు చేసిన ఆర్టికల్స్లో ఫస్ట్ ఏమున్నాయో ఒకసారి చూసి మనము మిగతా అంశాలకు వెళ్దాం. సో ఫస్ట్ ఆర్టికల్ 243 సబ్ క్లాస్ పి మున్సిపాలిటీల నిర్వచనం ఉంటుంది. ఏముంటుంది? నిర్వచనం అంటే మనకు మున్సిపాలిటీ స్థాయిలో 8 పట్టణ స్థానిక సంస్థలు ఉంటాయి. 8 రకాల పట్టనటువంటి స్థానిక సంస్థలు ఉంటాయి. మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్, నగర పంచాయతీ, నోటిఫైడ్ ఏరియా కమిటీలు, ఓకేనా, కంటోన్మెంట్ బోర్డులు, పోర్టు ట్రస్టులు, ఓకేనా, టౌన్షిప్లు, ఇట్లా సో మున్సిపల్ ఏరియాస్, ఇట్లా 8 రకాల పట్టణ స్థానిక ప్రభుత్వాలు ఉంటాయి. చెప్పుకుందాం మనం ఏందనేది. వాటి యొక్క నిర్వచనము మరి 243 పి ఆర్టికల్లో ఉంటుంది. ఆ తర్వాత 243 ఆర్లో ఈ మున్సిపాలిటీల యొక్క నిర్మాణం ఉంటుంది. ఓకేనా? సో మున్సిపాలిటీల నిర్మాణం గురించి రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ చెప్తుందంటే 243 సబ్ క్లాస్ ఆర్ అనేది చెప్తుంది. ఓకే, ఆ తర్వాత ఆర్టికల్ 243 సబ్ క్లాస్ ఎస్ వార్డు కమిటీ చెప్తాను. వార్డు కమిటీ అంటే ఏంటో. వార్డు కమిటీ 243 సబ్ క్లాస్ ఎస్ ప్రకారం ఏముంటుంది? వార్డు కమిటీ అనేది ఉంటుంది. ఓకే, ఆ తర్వాత ఆర్టికల్ 243 సబ్ క్లాస్ టి మున్సిపాలిటీలో రిజర్వేషన్లు. ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. మున్సిపాలిటీలో రిజర్వేషన్లు అనేవి ఏ ఆర్టికల్లో ఉంటుందంటే ఆర్టికల్ 243 సబ్ క్లాస్ టి ఆర్టికల్లో ఉంటుంది. అదే గ్రామ పంచాయతీలో ఆర్టికల్లో 243 సబ్ క్లాస్ డి. అదే మున్సిపాలిటీలో రిజర్వేషన్లు అయితే 243 సబ్ క్లాస్ టి, డిటి, డిప్యూటీ తహసీల్దార్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. డిలో గ్రామ పంచాయతీలో రిజర్వేషన్లు, టీలో మున్సిపాలిటీలో రిజర్వేషన్లు. ఓకే, ఆ తర్వాత 243 మున్సిపాలిటీల పదవీ కాలం. ఓకే, మున్సిపాలిటీల పదవీ కాలం గురించి ఏ ఆర్టికల్ చెప్తుంది? 243 ఆర్టికల్లో చెప్తుంది. ఓకే, రైట్. ఆ తర్వాత 243 సబ్ క్లాస్ వి అర్హతలు, అనర్హతలు, క్వాలిఫికేషన్స్ అండ్ డిస్క్వాలిఫికేషన్స్ అని చెప్పేసి అంటాం. అర్హతలు, అనర్హతలు అనేవి 243 సబ్ క్లాస్ వి ఆర్టికల్లో చెప్పడం జరుగుతుంది. ఓకేనా?
రైట్. ఆ తర్వాత 243 సబ్ క్లాస్ డబ్ల్యూ అధికారాలు, మున్సిపాలిటీల యొక్క అధికారాలు. 18 అధికారాలు ఉంటాయి, చెప్పుకుందాం మనం ఇవి 18 ఏమేమి ఉంటాయో. 243 సబ్ క్లాస్ డబ్ల్యూ మున్సిపాలిటీల యొక్క అధికారాలు అడుగుతాడు డైరెక్ట్గా. భారత రాజ్యాంగంలో మున్సిపాలిటీల అధికారాల గురించి వివరించే నిబంధన ఏది అంటాడు. ఏమని చెప్పాలి? డబ్ల్యూ అని చెప్పేసి అధికారాలు చెప్పాలి. ఆ తర్వాత ఆర్టికల్ 243(x) ఆర్టికల్ ప్రకారము ఆదాయ మార్గాలు. ఈ ప్రశ్న మన సోషల్ వెల్ఫేర్ ఎగ్జామ్లో అడిగాడండి. సో మున్సిపాలిటీల యొక్క ఆదాయ మార్గాలు లేదా పన్నులు విధించే అధికారము, పన్నులు విధించే అధికారము ఏ నిబంధన ప్రకారం కలదు అన్నాడు. ఏ నిబంధన ప్రకారం కలదు? 243 సబ్ క్లాస్ ఎక్స్. మనం పన్నును ఇంగ్లీష్లో ఏమంటాం? ట్యాక్స్ అంటాం. ఏమంటాం? ట్యాక్స్ అంటాం. సో చూడండి, ట్యాక్స్లో ఎక్స్ ఉంటుంది, 243(x) ప్రకారం పన్నులు విధించవచ్చు. అట్లా గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? పన్నులు విధించే అధికారము 243 సబ్ క్లాస్ ఎక్స్ ప్రకారం ఉంటుంది. సో పన్నులో ఇంగ్లీష్లో ఏమంటాం మనము? ట్యాక్స్ అంటాం. ట్యాక్స్లో ఆఫ్కోర్స్ టీఏ కూడా ఉంటుంది, ఎక్స్ అనేది లాస్ట్కు ఉంటుంది కాబట్టి 243(x) ఆర్టికల్ ప్రకారం ట్యాక్స్ విధిస్తారు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అదొక రకమైన లాజిక్. అన్నీ గుర్తుపెట్టుకోవాలంటే ఏదో ఒకటి ఇటువంటిది కోడ్ రూపంలో గుర్తుపెట్టుకుంటే మనము ఎక్కువ ఆర్టికల్స్ గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత 243(y) ఆర్థిక సంఘం, రాష్ట్ర ఆర్థిక సంఘం, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ అనేది ఉంటుంది. మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఆర్థిక సంఘం. ఆ తర్వాత 243 సబ్ క్లాస్ జెడ్, 243 సబ్ క్లాస్ జెడ్ ఆడిటింగ్ కామా అకౌంటింగ్, అకౌంటింగ్ అనేది 243 సబ్ క్లాస్ జెడ్ ఆర్టికల్లో ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ 243 సబ్ క్లాస్ జెడ్ ఏ, 243 సబ్ క్లాస్ జెడ్ ఏ రాష్ట్ర ఎలక్షన్ కమిషన్. ఓకే. నెక్స్ట్ ఆర్టికల్ 243 సబ్ క్లాస్ జెడ్ బి, 243 సబ్ క్లాస్ జెడ్ బి. ఓకేనా? కేంద్ర పాలిత ప్రాంతాలకు వర్తింపు. 243 జెడ్ బిలో ఏముంటుంది? కేంద్ర పాలిత ప్రాంతాలకు వర్తింపు అనేది ఉంటుంది జెడ్ బిలో. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఆర్టికల్ 243 జెడ్ సి మినహాయింపు. కొన్ని ప్రాంతాలకు ఇది మినహాయింపు ఉంటుంది, చెప్తాను దాని గురించి. ఓకే. నెక్స్ట్ ఆర్టికల్ 243 జెడ్ డి. ఇదే ప్రశ్న రీసెంట్గా మీకు ఆంధ్రప్రదేశ్ పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్లో అడిగాడు. ఏమని అడిగాడంటే, జిల్లా ప్రణాళిక కమిటీ గురించి వివరించే రాజ్యాంగ సవరణ ఏది? ఏ రాజ్యాంగ సవరణ ద్వారా జిల్లా ప్రణాళిక కమిటీ అనే దాన్ని ఏర్పాటు చేశారు అని అడిగాడు. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా జిల్లా ప్రణాళిక కమిటీని ఏర్పాటు చేశారు? 243 సబ్ క్లాస్ జెడ్ డి ప్రకారము జిల్లా ప్రణాళిక కమిటీ అనే దాన్ని ఏర్పాటు చేశారు. ఓకే. నెక్స్ట్ ఆర్టికల్ 243 జెడ్ఈ, 243 జెడ్ఈ మెట్రోపాలిటన్ ప్లానింగ్ కమిటీ, 243 సబ్ క్లాస్ జెడ్ఈ ప్రకారం ఏర్పాటు చేశారు. 243 జెడ్ఈ ప్రకారము మెట్రోపాలిటన్ ప్లానింగ్ కమిటీ అనే దాన్ని ఏర్పాటు చేశారు. నెక్స్ట్ ఆర్టికల్ 243 జెడ్ఎఫ్ పాత శాసనాల కొనసాగింపు. పాత శాసనాల కొనసాగింపు అంటే గతంలో ఏదైనా చట్టం చేస్తే ఆ చట్టం 1 సంవత్సరం వరకు మళ్ళీ అమల్లో ఉంటుంది. అవునా? అంటే గతంలో చేసిన చట్టము, పాత చట్టమే ఒక 1 year వరకు అమల్లో ఉంటుంది. అట్లా పాత శాసనాల కొనసాగింపు అనేది ఏ ఆర్టికల్ ప్రకారం ఉంటుందంటే 243 సబ్ క్లాస్ జెడ్ఎఫ్ ప్రకారం ఉంటుంది. ఆ తర్వాత ఆర్టికల్ 243 జెడ్జి న్యాయ ట్రిబ్యునల్ అనేవి 243 సబ్ క్లాస్ జెడ్జి ప్రకారం ఉంటుంది. సో మీకు రేపు ఎగ్జామ్లో కంపల్సరీ మీరు గ్రూప్ 2 కానీ
రేపు గ్రామ సచివాలయం ఎగ్జామ్ కానీ ఏ ఎగ్జామ్లోనైనా సరే 1 లేదా 2 ప్రశ్నలు ఖచ్చితంగా ఈ ఆర్టికల్స్ మీద అడుగుతాడు. ఇందులో ఏదైనా అడగొచ్చు. సో ఎక్కువగా వార్డు కమిటీలు, రిజర్వేషన్లు, ఒకవేళ ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్ కమిషన్కి సంబంధించి ఇటీవల ఆంధ్రప్రదేశ్లో జరిగింది, మున్సిపాలిటీల పరంగా 243ZA, అది అట్లా గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా వివాదం జరిగితే, ఏదైనా వివాదాస్పదమైన అంశం జరిగితే దానికి సంబంధించి మనము గుర్తుపెట్టుకోవాలి. సో ఇటీవల కరెంట్ అంశాల దృష్ట్యా 243ZA అనేది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత మనకు అర్హతలు అనర్హతల విషయంలో కూడా మనకి ఎగ్జామ్లో అడుగుతుంటాడు. అలాగే ఇక మీకు పదే అడుగుతుంది 243X ఆదాయ మార్గాలు, పన్నులు. ఓకేనా? ఆ తర్వాత ఈ మధ్యకాలంలో మీకు టచ్ చేసింది 243ZD జిల్లా ప్రణాళిక కమిటీ. సో నెక్స్ట్ అడగడానికి ఆస్కారం ఉన్న ప్రశ్న ఏంటంటే 243ZE అడగడానికి ఆస్కారం ఉన్న ప్రశ్న. సో ఎందుకంటే ఏదైనా ఒక క్వశ్చన్ గతంలో ఎగ్జామినర్ అడిగితే దాని ముందు వెనుక చూసుకొని పోవాలండి. అది లాజికల్ పాయింట్, అదొక వ్యూహాత్మకం, తెలివైన అభ్యర్థి చేసేటువంటి ప్రయత్నం. ఓకే, సో మొన్ననే 243ZD అడిగాడు కాబట్టి ఎగ్జామినర్ నెక్స్ట్ కాన్సన్ట్రేట్ చేయడానికి అవకాశం ఉంది. ఏంటి? 243ZE అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆర్టికల్స్లో మీకు ఖచ్చితంగా 1 లేదా 2 బిట్లు మనకు తప్పనిసరిగా పడతాయి, చూసుకోవాలి. ఓకే, సో మరి ఇలా మనకు 18 ఆర్టికల్స్ రాజ్యాంగంలో వివరించడం జరుగుతుంది. సో 243T అనేది మున్సిపాలిటీలో రిజర్వేషన్లు, 243D అనేది గ్రామ పంచాయతీలో రిజర్వేషన్లు. అది ఆ తర్వాత ఆర్థిక సంఘం, ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సంఘం చైర్మన్గా మునిరత్నం నాయుడు గారు బాధ్యతలు తీసుకున్నాడు కాబట్టి ఆ కోణంలో అసలు ఎగ్జామినరు భారత రాజ్యాంగంలో మున్సిపాలిటీలకు సంబంధించి ఆర్థిక సంఘం ఏ ఆర్టికల్లో ఏర్పాటు చేస్తారు అని అడగడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, సో ఇవి చూసుకోవాలి. ఓకే, రైట్. ఇక మనకు 74వ రాజ్యాంగ సవరణలో ఉన్నటువంటి ఆర్టికల్స్ మనం చూసాము. మనం ఎన్ని రకాల పట్టణ స్థానిక ప్రభుత్వాలు ఉంటాయంటే 8 రకాల పట్టణ స్థానిక ప్రభుత్వాలు ఉంటాయి. మనకు ఎన్ని రకాల పట్టణ స్థానిక ప్రభుత్వాలు ఉంటాయి? 8 రకాల పట్టణ స్థానిక ప్రభుత్వాలు ఉంటాయి. సో మనకు ఈ మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి నిర్వచనం, మున్సిపాలిటీల యొక్క డెఫినేషన్ అనేది ఏ ఆర్టికల్ ప్రకారం ఉంటుందంటే ఆర్టికల్ 243 సబ్ క్లాస్ P ప్రకారము మున్సిపాలిటీల నిర్వచనం అనేది ఉంటుంది. మరి ఈ మున్సిపాలిటీ అనే పదము, మున్సిపాలిటీ అనే పదము మున్సిపియం అనే రోమన్ భాష నుండి వచ్చింది. ఏ భాష నుండి? మున్సిపియం. మున్సిపియం అనేటువంటి రోమన్ భాష నుండి వచ్చింది అని చెప్పాలి. మున్సిపియం అంటే నగర పాలన అని చెప్పేసి అంటాం. ఓకే, మరి ఈ మున్సిపాలిటీలకు సంబంధించి మనం మొట్టమొదట మున్సిపాలిటీలకు సంబంధించి చెప్పుకుందాం. సాధారణంగా మనకు 2 పదాలు వింటుంటాం. ఒకటి మున్సిపాలిటీ అని వింటుంటాం, 2 మున్సిపల్ కార్పొరేషన్ అని వింటుంటాం. మరి ఏంటి తేడా? మొట్టమొదట మౌలికమైన తేడా తెలుసుకోవాలి. మున్సిపాలిటీకి మున్సిపల్ కార్పొరేషన్కి డిఫరెన్స్ ఏంటనేది మనకు తెలుసుకోవాలి. సో చూడండి, ఫస్ట్ మనం మున్సిపాలిటీ గురించి చెప్పుకుంటే మున్సిపాలిటీని 40,000కు మించి జనాభా ఉన్న చోట, గతంలో 25,000 నుండి 40,000 జనాభా ఉండేది, 40,000కు మించి జనాభా ఉన్న చోట ఏర్పాటు చేస్తారని చెప్పేసి మనకు నిర్వచనం ఉంది. ఒక మున్సిపాలిటీని 40,000కు మించి జనాభా ఉన్న చోట ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది. మరి మున్సిపాలిటీకి సంబంధించి ఎలా విభజిస్తారంటే వార్డులుగా విభజిస్తారు. మున్సిపాలిటీని ఎలా విభజిస్తారు? వార్డులుగా విభజిస్తారు. మరి ఒక్కొక్క వార్డు నుండి ఎవరు ఎన్నికవుతారంటే కౌన్సిలర్ గారు ఎన్నికవుతారు. ఒక్కొక్క వార్డు నుంచి ఎవరు ఎన్నికవుతారు? కౌన్సిలర్ గారు ఎన్నికవుతారు. ఎలా ఎన్నికవుతారు? ప్రజల చేత ప్రత్యక్షంగా పార్టీ ప్రాతిపదికన ఎన్నుకోబడతాడు. కౌన్సిలర్ గారు ఎలా ఎన్నుకోబడతారు? ప్రజల చేత ప్రత్యక్షంగా పార్టీ ప్రాతిపదికన ఎన్నుకోబడే వ్యక్తి ఎవరంటే కౌన్సిలర్ గారు. ఓకేనా?
మరి ఈ యొక్క వార్డులకు అంటే కౌన్సిలర్లకు రిజర్వేషన్లు వర్తిస్తాయి. అర్థమైందా? అంటే ఒక వార్డు, ఒక మున్సిపాలిటీలో ఒక 70-80 వార్డులు ఉంటే, అవునా, 70-80 వార్డులు ఉంటే ఎస్సీలకు ఇన్ని సీట్లు కేటాయించాలి, ఎస్టీలకు ఇన్ని సీట్లు కేటాయించాలి, బీసీలకు ఇన్ని సీట్లు కేటాయించాలి, ఓపెన్ కేటగిరీ ఇన్ని, మహిళలకు ఇంత అని ఉంటుంది. కాబట్టి వార్డులకు రిజర్వేషన్లు అనేవి వర్తిస్తాయి. ఏం చేస్తాయి? రిజర్వేషన్లు అనేవి వార్డులకు వర్తిస్తాయని చెప్పేసి మనం చెప్పుకోవాలి. మరి ఒక్కొక్క వార్డు నుండి ఒక కౌన్సిలర్ ఎన్నికవుతాడు. కౌన్సిలర్లకు రిజర్వేషన్లు వర్తిస్తాయి. ఈ కౌన్సిలర్లు అందరూ కలిసి, ఎవరు కలిసి? ఈ కౌన్సిలర్లు అందరూ కలిసి మున్సిపల్ చైర్మన్ ఎన్నుకుంటారు. ఎవరు ఎన్నుకుంటారు? మున్సిపల్ చైర్మన్ ఎన్నుకుంటారు. ఈ మున్సిపల్ చైర్మన్ ఎన్నికనే ఏ రకమైన ఎన్నిక? పరోక్షమైనటువంటి ఎన్నిక. మున్సిపల్ చైర్మన్ గారి ఎన్నిక ఏ రకమైన ఎన్నిక? పరోక్షంగా ఎన్నికవుతాడు. మున్సిపాలిటీలో ఉండేటువంటి సభ్యులేమో, కౌన్సిలర్లేమో ప్రజల చేత ప్రత్యక్షంగా పార్టీ ప్రాతిపదికన ఎన్నుకోబడతాడు. మున్సిపాలిటీలో ఉండేటువంటి కౌన్సిలర్లు ఎలా ఎన్నికవుతారు? ప్రజల చేత ప్రత్యక్షంగా పార్టీ ప్రాతిపదికన ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికవుతారు. సో ఒక్కొక్క వార్డు నుంచి ఒక కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. ఓకే, మరి కౌన్సిలర్లు అందరూ కలిసి తొలి సమావేశంలోనే మున్సిపల్ చైర్మన్ ఎన్నుకుంటారు. మున్సిపల్ చైర్మన్కు రిజర్వేషన్లు వర్తిస్తాయండి. అంటే ఒక జిల్లాను యూనిట్గా తీసుకుంటారు. జిల్లాను యూనిట్గా తీసుకొని కలెక్టర్ ఆధ్వర్యంలో మనకు ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు కలిసి, అంటే డిప్యూటీ కలెక్టర్ గారు కలిసి మున్సిపల్ చైర్మన్లకు సంబంధించినటువంటి రిజర్వేషన్లను నిర్ణయిస్తారు. ఓకే, సో జిల్లాను యూనిట్గా తీసుకొని మున్సిపల్ చైర్మన్లను రిజర్వేషన్లు వర్తిస్తాయి. ఓకే, సో చైర్మన్ ఎన్నిక పరోక్ష ఎన్నిక అని చెప్పేసి అంటాం. ఈ చైర్మన్ ఎన్నుకున్నప్పుడే మున్సిపల్ వైస్ చైర్మన్ ఉంటాడు. ఇంకో ఆయన మున్సిపల్ వైస్ చైర్మన్ అనే వ్యక్తి ఉంటాడు. ఈ మున్సిపల్ వైస్ చైర్మన్ గారు ఎవరైతే ఉన్నారో, సో వీరిని కూడా ఎన్నికలు జరిగిన రోజే లేదా మరుసటి రోజు ఎలక్షన్ కమిషన్ పర్యవేక్షణలో మరి చేతులు పైకెత్తి ఎన్నుకోవడం ద్వారా చైర్మన్ను, మరియు చేతులు పైకెత్తి ఎన్నుకోవడం ద్వారా వైస్ చైర్మన్ ఎన్నుకుంటారు. అయితే ఈ వైస్ చైర్మన్కు మాత్రము రిజర్వేషన్లు వర్తించవు, గమనించాలి. అంటే ఈ మున్సిపాలిటీలో ఎస్సీఏ ఉండాలి, ఎస్టీఏ ఉండాలి, బీసీఏ ఉండాలని ఉండదు. అదే చైర్మన్కు మళ్ళీ రిజర్వేషన్లు వర్తిస్తాయి. అది కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది, వర్తించాలా వర్తించకూడదు అనేది. సో కౌన్సిలర్ ఖచ్చితంగా రిజర్వేషన్లు వర్తిస్తాయి. చైర్మన్లు కూడా ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో రిజర్వేషన్లు ఉన్నాయి. వైస్ చైర్మన్కి మాత్రం రిజర్వేషన్లు అనేవి ఉండవు. ఓకే, మరి ఈ మున్సిపాలిటీలో సమస్యలను చర్చించే వేదికను, ఆ మున్సిపాలిటీలో పరిధిలో ఒక్కొక్క వార్డు నుంచి కౌన్సిలర్ ఎన్నికవుతాడు కదా. కౌన్సిలర్ ఎన్నికైతే ఆ వార్డులో ఉండే సమస్యలన్నీ కూడా ఎక్కడ చర్చించబడతాయి? మున్సిపల్ సమావేశాల్లో చర్చించబడతాయి. మున్సిపాలిటీకి సంబంధించి సమావేశాలు జరిగినప్పుడు ఆ సమావేశంలో మా వార్డులో వాటర్ రావట్లేదు, మా వార్డులో రోడ్లు బాగాలేవు, మా వార్డులో కరెంట్ ప్రాబ్లం ఉంది, మా వార్డులో దోమలు ఉన్నాయి, సో మా వార్డులో డ్రైనేజ్ సమస్య ఉందని చెప్పేసి కౌన్సిలర్ గారు మరి ఆ మున్సిపల్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్తాడు. చైర్మన్ గారు ఆ తీర్మానం చేసి ప్రభుత్వాన్ని పంపుతాడు. చిన్న సమస్య అయితే వెంటనే అధికారులతో సంప్రదించి సమస్యను మరి ఈ యొక్క కౌన్సిలర్ అనేటువంటి వ్యక్తి మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు. అయితే మున్సిపాలిటీ పరిధిలో ఖచ్చితంగా ఓటర్ అయి ఉండాలి. ఒక మున్సిపాలిటీ ఉంటే ఆ మున్సిపాలిటీ పరిధిలో తప్పనిసరిగా ఓటర్ అయి ఉండాలి కౌన్సిలర్. కాకపోతే ఒక మున్సిపాలిటీలో ఏ వార్డు నుంచి అయితే పోటీ చేస్తున్నాడో ఆ వార్డులోనే ఓటర్గా ఉండాల్సిన అవసరం లేదు. వేరే వార్డు అభ్యర్థి కూడా ఇంకో వార్డులో చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాది 4వ వార్డు అనుకో, నాది వేరే వాళ్ళకు రిజర్వ్ అయింది అనుకోండి, మనం 5వ వార్డులో కూడా చేయొచ్చు. ఆ మున్సిపాలిటీలో ఓటర్ అయి ఉండాలి, కానీ ఏ వార్డులో పోటీ చేస్తున్నావో ఆ వార్డులోనే ఓటర్ అయి ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. ఓకే, కౌన్సిలర్లకు రిజర్వేషన్లు వర్తిస్తాయి, చైర్మన్కి రిజర్వేషన్ వర్తిస్తాయి. మరో కౌన్సిలర్గా పోటీ చేయాలంటే 21 సంవత్సరాలు నిండి ఉండాలి. ఏపీ తెలంగాణ మున్సిపల్ చట్టాల ప్రకారము 21 సంవత్సరాలు నిండి ఉండాలి. అలాగే ఆ మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడైనా ఓటర్ అయి ఉండాలి. ఆ మున్సిపాలిటీ పరిధిలో ఏమై ఉండాలి?
ఎక్కడైనా ఓటర్ అయి ఉండాలి. ఆ తర్వాత కౌన్సిలర్గా పోటీ చేయాలంటే, ఒక కౌన్సిలర్గా పోటీ చేయాలంటే జనరల్ అభ్యర్థికి 2500 రూపాయలు ఉంటుందండి డిపాజిట్. ఎంత ఉంటుంది? జనరల్ అభ్యర్థికి 2500 రూపాయల డిపాజిట్ ఉంటుంది. ఆ తర్వాత షెడ్యూల్డ్ కులాల వారికి, షెడ్యూల్డ్ తెగల వారికి, ఎస్సీ ఎస్టీలకు ఎంత ఉంటుందంటే 1250 రూపాయలు ఉంటుందండి. ఎస్సీ ఎస్టీలకు ఎంత ఉంటుంది? 1250 రూపాయలు ఉంటుంది. ఆ డిపాజిట్ రావాలంటే 1/6 1/6 వంతు ఓటు రావాలి, పోలై చెల్లిన ఓట్లలో అని చెప్పేసి చెప్పుకోవాలి. ఓకే, మరి కౌన్సిలర్గా పోటీ చేసే వ్యక్తికి 21 సంవత్సరాలు నిండి ఉండాలి. మరి మున్సిపాలిటీలో ఉండేటువంటి సమస్యల యొక్క చర్చా వేదిక, ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నాం కదా, మున్సిపాలిటీలో కౌన్సిలర్ గారు మా సమస్య ఇది ఉంది అని చెప్పేసి ఆ మున్సిపల్ చైర్మన్ దృష్టి తీసుకెళ్తారని చెప్పుకున్నాం కదా. సో వివిధ మున్సిపాలిటీలో సమస్యలను చర్చించే వేదికను ఏమంటారంటే మున్సిపల్ కౌన్సిల్ అని చెప్పేసి అంటారు. ఏమంటారు? మున్సిపాలిటీలో సమస్యలను చర్చించే వేదికను మున్సిపల్ కౌన్సిల్ అని చెప్పేసి అంటారు. ఏమంటారు? మున్సిపల్ కౌన్సిల్ అని చెప్పేసి అంటారు. ఓకే, సో మరి ఒక మున్సిపల్ చైర్మన్ పదవి కాలము ఆయన పదవి బాధ్యతలు చేపట్టిన రోజు నుండి 5 సంవత్సరాలకు ఎన్నికవుతాడు. ఎన్ని సంవత్సరాలకు ఎన్నికవుతాడు? 5 సంవత్సరాలకు ఎన్నికవుతాడు. ఓకే, మరి ఒక మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పైన అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టవచ్చు. ఒక మున్సిపాలిటీలో ఉండేటువంటి చైర్మన్ కానీ, వైస్ చైర్మన్ కానీ అవిశ్వాస తీర్మానానికి సంబంధించి ప్రవేశపెట్టవచ్చు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే ఫస్ట్ ఆ మున్సిపాలిటీలో ఉండేటువంటి సభ్యులు 1/2 వంతు సభ్యులు, అంటే 50% సంతకాలు చేయాలి. ఎన్నో వంతు సంతకాలు చేయాలి? 1/2 వంతు సభ్యులు సంతకాలు చేయాలి. సంతకాలు చేసి ఆ తీర్మానాన్ని ఆర్డీఓ అంటే ఎవరు? డిప్యూటీ కలెక్టర్ అండి. గ్రూప్ 1 ఆఫీస్లో ఇటీవల గాల్వాన్ లోయన్ సగటంలో కల్నల్ సంతోష్ కుమార్ భార్య, సూర్యాపేట వాసి అయినటువంటి కల్నల్ సంతోష్ కుమార్ గారి యొక్క భార్యకు తెలంగాణ ప్రభుత్వము ఆర్డీఓ డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ ఇచ్చింది. గ్రూప్ 1లో అత్యున్నతమైనటువంటి పోస్టు డిప్యూటీ కలెక్టర్, ఆర్డీఓ అంటారు వారిని, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ అంటాం. సో మరి 1/2 వంతు సభ్యులు ఎంతమంది ఉంటే అందులో 50% మున్సిపాలిటీలో ఉండేటువంటి కౌన్సిలర్లు సంతకాలు చేసి ఆర్డీఓ గారికి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మరి ఆర్డీఓ గారు దాన్ని పరిశీలించిన తర్వాత మనకు నెల రోజుల్లోపు, ఎన్ని రోజుల్లోపు? 30 రోజుల్లోపు, అంటే నెల అన్నారు, నెల రోజుల్లోపు ఈ యొక్క అవిశ్వాస తీర్మానం అనేది ప్రతిపాదనకు వస్తుంది. ఆర్డీఓ గారు పరిశీలించి ఆర్డీఓ గారు ప్రత్యేకంగా ఒక అధికారిని మరి నియమించి అవిశ్వాస తీర్మానానికి సంబంధించి ఏర్పాట్లు చేస్తాడు. చేసిన తర్వాత అవిశ్వాస తీర్మానానికి సంబంధించి ఎవరి మీద ప్రవేశపెడితే, చైర్మన్ మీద అయితే చైర్మన్, వైస్ చైర్మన్ అయితే వైస్ చైర్మన్, ఎవరి మీద ప్రవేశపెడితే వాళ్ళు ఓటకు కలిగి ఉండడానికి అవకాశం, అంటే సభకు అధ్యక్షత వహించడానికి అవకాశం లేదు. సాధారణంగా మున్సిపాలిటీ సమావేశాలకు మున్సిపల్ చైర్మన్ అధ్యక్షత వహిస్తారు కదా. చైర్మన్ మీదనే అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు మాత్రం ఆయన సమావేశానికి అధ్యక్షత వహించకూడదు, వైస్ చైర్మన్ అధ్యక్షత వహించాలి. ఒకవేళ వైస్ చైర్మన్ మీద పెడితే చైర్మన్ మీద అధ్యక్షత వహించాలి. వహించిన తర్వాత దీంట్లో ఆ మున్సిపల్ చైర్మన్ను తొలగించే దానికి సంబంధించి కోరం ఎంత ఉండాలంటే 2/3 వంతు ఉండాలండి. మున్సిపల్ చైర్మన్ను తొలగించే తీర్మానం ఏదైతే కోరం ఉంటుందో ఆ కోరము 2/3 వంతు ఉండాలి. సో 2/3 వంతు కోరం ఉన్న తర్వాత 2/3 వంతు కోరం ఉన్న తర్వాత మరి కోరం ఆధారంగా సభ్యులు సమావేశమై చర్చ జరిపిన తర్వాత, అలాగే దాని మీద ఎవరైతే తొలగించబడతారో చైర్మన్ గారు కానీ వైస్ చైర్మన్ గారు తొలగించబడితే, ఎవరు తొలగించబడితే వారు దానికి సంబంధించి సమాధానం చెప్తారు. సమాధానం చెప్పిన తర్వాత దాని మీద ఓటింగ్ జరుగుతుంది. ఆ ఓటింగ్లో కోరం తీర్మానం 2/3 వంతు,
1/2 వంతు సభ్యులు ఫస్ట్ సంతకాలు చేయాలి. గమనించాలి, ఇక్కడ అవిశ్వాస తీర్మానానికి సంబంధించి 1/2 వంతు సభ్యులు సంతకాలు చేయాలి. ఎంతమంది సభ్యులు? 1/2 వంతు సభ్యులు సంతకాలు చేయాలి. కానీ ఆ తొలగించే తీర్మానానికి కోరం ఎంత ఉండాలి? 2/3 ఉండాలి. 2/3 వంతు మెజార్టీతో ఉండాలి. సో కోరం 2/3 ఉండాలి. 1/2 వంతు సభ్యులు సంతకాలు చేయాలి. కానీ తొలగించేదాన్ని మాత్రము మున్సిపల్ చైర్మన్ను సాధారణ మెజారిటీతో తొలగిస్తే సరిపోతుంది. ఏ మెజారిటీతో? సాధారణ మెజారిటీతో మున్సిపల్ చైర్మన్ను తొలగిస్తారు. గమనించాలి, ఇక్కడ పాయింట్ గమనించాలి. మున్సిపల్ చైర్మన్ని తొలగించవచ్చు అంటే తొలగించవచ్చు అవిశ్వాస తీర్మానం ద్వారా. వైస్ చైర్మన్ కూడా తొలగించవచ్చు. తొలగించడానికి 1/2 వంతు సభ్యులు ఫస్ట్ సంతకాలు చేయాలి. చేసి ఎవరికి ఇవ్వాలి? ఆర్డీఓ, డిప్యూటీ కలెక్టర్కి ఇవ్వాలి. డిప్యూటీ కలెక్టర్ ఏం చేస్తాడు? సంబంధిత కింది అధికారులకు మరి నెల రోజుల్లోపు అవిశ్వాస తీర్మానం చర్చ పెట్టమని చెప్పేసి ఆదేశాలు ఇస్తాడు. ఇచ్చిన తర్వాత నెల రోజుల్లోపు అవిశ్వాస తీర్మానం ఉంటుంది. ఉన్న తర్వాత అవిశ్వాస తీర్మానాన్ని ఆ యొక్క మున్సిపల్ చైర్మన్ మీద కానీ వైస్ చైర్మన్ మీద కానీ ప్రతిపాదించే సందర్భంలో ఎంతమంది సభ్యులు హాజరవ్వాలి, ఎంతమంది కౌన్సిలర్లు ఉంటే అంత 2/3 2/3 వంతు కోరం ఉండాలి, అంటే హాజరవ్వాలి. ఒకవేళ 2/3 వంతు హాజరు లేకపోతే సభ ఆ కోరం లేకపోతే ఒక 3 గంటలకు లేకపోతే 4 గంటలకు వాయిదా పడుతుంది. అట్లా ఒకసారి వాయిదా పడుతుంది, రెండోసారి వాయిదా పడుతుంది, మూడోసారి వాయిదా పడుతుంది. 3 సార్లు కనుక కోరం లేక వాయిదా పడితే ఆ తొలగించే తీర్మానం ఆగిపోతుంది. అంటే ఇక సభ్యులకు తొలగించడానికి ఇష్టం లేదు అన్నట్టు, మళ్ళీ నిర్ణయం మార్చుకోరు అన్నట్టు అర్థం. అట్లా 3 సార్లు తొలగించే తీర్మానం కనుక వాయిదా పడితే వారి తొలగింపు ప్రక్రియ ఏమైపోతుందంటే ఆగిపోతుంది. ఆ తర్వాత 2/3 వంతు మెజారిటీతో 2/3 వంతు కోరం నిర్ణయించిన తర్వాత మరి 1/2 వంతు సభ్యులు సంతకాలు చేసి 2/3 వంతు కోరం ఉన్న తర్వాత మున్సిపల్ చైర్మన్ గారు మాత్రము ఏ మెజారిటీతో తొలగిస్తారంటే సాధారణ మెజారిటీతో తొలగిస్తారు. ఏ మెజారిటీ? సాధారణ మెజారిటీ, సింపుల్ మెజారిటీతో తొలగిస్తారని చెప్పేసి మనం చెప్పుకోవాలి. అయితే ఇటీవల కాలంలో మనం గమనించాలి, ఇటీవల కాలంలో మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మున్సిపల్ చైర్మన్ కానీ ఇతర సభ్యులు కానీ తొలగించడానికి 4 సంవత్సరాల తర్వాతనే అవిశ్వాస తీర్మానం పెట్టాలి అన్నది. ఎన్ని సంవత్సరాలు? 4 సంవత్సరాల తర్వాతనే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని చెప్పేసి స్పష్టంగా పొందుపరచడం జరిగింది. సో తెలంగాణ మున్సిపల్ చట్టం అమల్లోకి వచ్చిందని చెప్పాను కదా 2019 జూలై 24. సో తెలంగాణ మున్సిపల్ చట్టం ప్రకారము ఈ యొక్క మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ పైన 3 సంవత్సరాల తర్వాత, ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాల తర్వాతనే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలి. సో చైర్మన్ గారి మీద వైస్ చైర్మన్ గారి మీద ఆంధ్రప్రదేశ్లో అయితే 4 సంవత్సరాల తర్వాత, తెలంగాణలో అయితే 3 సంవత్సరాల తర్వాత అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించాలి. అవిశ్వాస తీర్మానం ఆమోదిస్తే అప్పుడు ఆ పదవి నుంచి వాళ్ళు వైదొలగడం జరుగుతుంది. సో కాబట్టి ఒక మున్సిపాలిటీ పరిధిలో ఒక ప్రాథమిక స్థాయిలో అభివృద్ధి కోసము మనము నగర పంచాయతీ నుంచి తదుపరి మున్సిపాలిటీలు అనేవి ఏర్పడతాయి. ఈ మున్సిపాలిటీలకు సంబంధించి చిన్న చిన్న పట్టణాల్లో 40,000కు మించి జనాభా ఉన్న చోట ఏర్పాటు చేస్తారు. మున్సిపాలిటీలను వార్డులుగా విభజిస్తారు. ఒక్కొక్క వార్డు నుంచి ఒక కౌన్సిలర్ ఎన్నికవుతాడు. కౌన్సిలర్లు అందరూ కలిసి మరి మున్సిపల్ చైర్మన్ ఎన్నుకుంటారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఏ రకమైన ఎన్నిక అంటే పరోక్షమైన ఎన్నిక అని చెప్పేసి అంటాము. ఓకే, ఇది మున్సిపాలిటీకి సంబంధించినటువంటి వివరణ.